లౌకిక సంబంధం, అలౌకిక సంబంధం, పారలౌకిక సంబంధం. ఈ మూడు సంబంధం, ఈ మూడు సంబంధంతో వాస్తవం ఏమంటే సత్యం వచ్చి గోల్డెన్ ఏజ్ దేవి దేవతలు ఉన్నారు కదా, వాళ్ళకి వచ్చి ఒకే తండ్రి, లౌకిక తండ్రి మాత్రం ఉంటారు, ఇంకెవరు లేదు. లౌకిక తండ్రి మాత్రం. ఎందుకు? పరమాత్మ గురించి వాళ్ళకి ఎవరికి నాలెడ్జ్ లేదు అక్కడ. సో సత్యం తెలియదని వచ్చి ఒకే తండ్రి. ఎప్పుడు దోపరం వస్తుందో అప్పుడు లౌకిక తండ్రిని ఉంటారు, పరమాత్మ తండ్రి చెప్తారు కదా. అంటే పారలౌకిక్ ఫాదర్, లౌకిక్ ఫాదర్ ఇద్దరు వస్తుంది. ఒకటి లౌకిక్ తండ్రి, ఇంకోటి పారలౌకిక్ అంటే పరమాత్మ. దోపరం నుంచి కలియుగం ఎండ్ చివరి. తర్వాత ఇప్పుడు సంగమిగలు వచ్చి అలౌకిక్ తండ్రి, బ్రహ్మ బాబా మన అలౌకిక్ తండ్రి. ఎంతమంది అయినారు? ఇప్పుడు ముగ్గురు అయినారు కదా. ముగ్గురు తండ్రి ఉన్నారు. కానీ బయట ప్రపంచంలో వచ్చి కలియుగం ఎప్పుడు స్టార్ట్ అయిందో తండ్రి యొక్క లిస్ట్ కూడా పెద్దది. అంటే ఇప్పుడు మహాత్మా గాంధీ గారు చెప్తారు, దేశపిత, ఫాదర్ ఆఫ్ నేషన్, ఆయన కూడా ఫాదర్. కౌన్సిలర్ ఉన్నారు, వాళ్ళు కూడా ఏం చెప్తారు? ఫాదర్ చెప్తారు కదా. ఇంకా మీరు కొంచెం సైన్స్ ప్రకారం చూస్తే ఫాదర్ ఆఫ్ ఫిజిక్స్, ఫాదర్ ఆఫ్ కెమిస్ట్రీ, ఫాదర్ ఆఫ్ సైకాలజీ, ఫాదర్ ని పెద్ద లిస్ట్ వస్తుంది. కానీ వాళ్ళందరూ ఫాదర్ లేదు. వాస్తవంగా 3 కేటగిరీ ఇంపార్టెంట్: లౌకిక్, అలౌకిక్, పారలౌకిక్. ఓకే, ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ ఇది అర్థం చేసుకోవాలి మనం. ఏమంటే అలౌకిక్ తండ్రి మనకు మాత్రం ఉన్నారా? అందరూ అలౌకిక్ తండ్రి ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్, అలౌకిక్ డే సరే, ఎవరైనా పెద్ద క్రోర్పతి ఉన్నారు, డబ్బులు ఎక్కువ ఉంటుంది, కానీ వాళ్ళ పుత్ర భాగ్యం ఏం లేదు. అంటే కొడుకు కానీ కూతురు ఏం లేదంటే వాళ్ళు ఏం చేస్తారు? దత్తు తీసుకుంటారు. దత్తు తీసుకున్న తర్వాత కూతురు కానీ కొడుకు కానీ దత్తు తీసుకున్న తర్వాత వాళ్ళు ఆ కూతురు కొడుకు వచ్చి ఒరిజినల్ తల్లిదండ్రి లేదు కదా, లౌకిక్ తల్లిదండ్రి లేదు. ఇప్పుడు అడాప్ట్ చేసుకున్నారు. అడాప్ట్ ఉంటే దానికి, దత్తు ఉంటే దానికి ఏమి అర్థం అంటే అలౌకిక్ తండ్రి తల్లి. వాళ్ళు వచ్చే ఆ కూతురు కొడుకు వచ్చి ఇప్పుడు అలౌకిక్ తల్లిదండ్రి అయినారు. ఇప్పుడు శాంతి, దానికి ఆపోజిట్ ఏమి? అశాంతి. ధర్మకు ఆపోజిట్ ఆ శబ్దం యాడ్ అయితే ఆపోజిట్ అవుతుంది. అట్లనే లౌకిక్, అలౌకిక్. అర్థమైంది కదా. అంటే చాలా ఇంపార్టెంట్ ఏమంటే ఈ అలౌకిక్ జన్మం అనేది ఫస్ట్ ఇంకొక పాయింట్స్ మనం అర్థం చేసుకోవాలి. మనందరూ ఒక లౌకిక్ తల్లిదండ్రి ఎవరు మనకు తెలుసు. పారలౌకిక్ ఉంటే తెలుసు కదా. పారలోకి ఉంటే పరంధామం, ఆ లోకం కదా. 3 లోకం గురించి మనం కోర్సు విన్నాం కదా, స్థూలం, సూక్ష్మం, పరంధామం. ఓకే, పారలౌకిక్ తల్లిదండ్రి ఎవరు? శివబాబా పారలౌకిక్ కదా. మళ్ళీ అలౌకిక్ తండ్రి కూడా ఈరోజు బుల్లెట్ వచ్చింది పాయింట్స్, అందుకే నేను అడుగుతున్నాను. అంటే బ్రహ్మ ఒక అంశాలు అంటే ఇప్పుడు బ్రహ్మ వచ్చి తల్లినా తండ్రినా? లౌకిక్, అలౌకిక్, పారలౌకిక్. ఈ తల్లి తండ్రి గురించి క్లియర్గా అర్థం చేసుకుంటాం. తండ్రి వచ్చి శివబాబా పరమాత్మ, తల్లి వచ్చి పరంధామం కూడా తల్లి. పరమకు ఎట్లా తల్లి అవుతుంది అది అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మనం గుడికి వెళ్తాం. గుడికి వెళ్తే మూలస్థానం చెప్తారు కదా. మూలస్థానం అంటే ఇక్కడ అది మూర్తి పెట్టినారు కదా, అది
దానికి ఇంకో పేరు చెప్తారు, ఏమంటే గర్భగుడి చెప్తారు. గర్భగుడి అంటే గర్భం అంటే అంటే వాస్తవంగా ఆత్మ పరంధామం నుంచి ఆ మూల స్థానం నుంచి ఇక్కడ వచ్చి జన్మం తీసుకుంటుంది. అంటే ఆ గర్భ గురించి ఆత్మ ఇక్కడ డెలివరీ అవుతుంది. డెలివరీ అంటే అర్థమవుతుంది కదా, ఎక్కడి నుంచి డెలివరీ అయింది? పరంధామం నుంచి ఆత్మ ఇక్కడ డెలివరీ అవుతుంది కదా. సో తల్లి ఎవరు? పరంధామం. అందుకే తల్లి వచ్చి పరంధామం, తండ్రి వచ్చి పరమాత్మ. పరమాత్మ తల్లి తండ్రి, ఎంత బ్యూటిఫుల్. అందుకే మురళి వచ్చి సాకార మురళి బాబా ఏం చెప్తున్నా అంటే విజయ్ యాదవ్ और घर को याद करो, నన్ను స్మృతి చేయండి, ఇల్లుని స్మృతి చేయండి. ఎందుకు? తల్లి తండ్రిని స్మృతి చేయండి. ఎంత బ్యూటిఫుల్ పాయింట్ చూడండి. తల్లి తండ్రిని స్మృతి చేయండి, తల్లి తండ్రిని ఫాలో చేయండి. ఫాలో అంటే ఎవరెవరు? బ్రహ్మ బాబా మమ్మ ఫాలో చేయాలి. తల్లి తండ్రి స్మృతి చేయాలంటే శివ బాబా పరంధామ పరమాత్మ వచ్చి స్మృతి చేయాలి. ఇదే ఎంత సింపుల్ చూడండి, అర్థమైంది కదా తల్లి తండ్రి. అందుకే ఇప్పుడు బాగా అర్థం చేసుకోండి. వాళ్ళకి తల్లి తండ్రి. అందుకే భక్తి మార్గంలో సాధు సన్యాసి ఏం చెప్తారంటే మోక్షం చెప్పేస్తారు. అంటే బ్రహ్మలోకం వచ్చి లీన్ కావాలంటే తల్లి ఎక్కడి నుంచి వచ్చినా అక్కడే లీన్ వాళ్ళు అనుకుంటారు. పరమాత్మ సర్వే అని అనుకుంటారు, ఏమో వెరైటీగా వాళ్ళ నాలెడ్జ్. కానీ ఇప్పుడు క్లారిటీ ఏమంటే వాళ్ళకి తల్లి తండ్రి ఎవరంటే ఒకటి తండ్రి వచ్చి పరమాత్మ, తల్లి వచ్చి పరంధామం. పాయింట్స్ క్లియర్ అయింది కదా. నెక్స్ట్ ఇప్పుడు చాలా ఇంపార్టెంట్, అలౌకిక్ తల్లి తండ్రి ఎవరు? అలౌకిక్ తండ్రి అంటే ఎవరంతా మీరు బ్రహ్మ బాబా చెప్తున్నారు, ఎవరంతా ధర్మపిత ఉన్నారో వాళ్ళందరూ అలౌకిక్ తండ్రి. ధర్మశాస్త్రం ఏదెంత ఉందో అదంతా అలౌకిక్ తల్లి. ఇప్పుడు జీసస్ క్రీస్తు వచ్చి క్రిస్టియానిటీకి తండ్రి, బైబుల్ వచ్చి, అట్లనే ఖురాన్ వచ్చి ముస్లిం ఎవరంతా ఫాలో చేస్తున్నారో వాళ్ళ తండ్రి. ప్రాఫెట్ ముహమ్మద్ వచ్చి తండ్రి. ఇక్కడ కూడా చూస్తే శివ బాబా వచ్చి తండ్రి, బ్రహ్మ బాబా తండ్రి. కానీ ఇక్కడ ఇంకా చాలా ఇంపార్టెంట్, శివ బాబా వచ్చి త్రూ బ్రహ్మ అడాప్ట్ చేస్తున్నారు. కానీ మన ఒక తల్లి ఎవరంటే గీత. గీత మాత అని చెప్తారు కదా. గీత అంటే రోజు మురళి వింటాం కదా, మురళిని మనకు పాలన ఇస్తుంది కదా. తల్లి ఎవరంటే మురళి. ఇప్పుడు అర్థమైంది కదా. సో లౌకిక్ అలౌకిక్ పారలౌకిక్, ఇది బాగా అర్థం చేసుకోవాలి. తల్లి తండ్రి ఎవరు అనేది అంత క్లియర్ అయింది కదా. ఇప్పుడు మళ్ళీ ఒక క్వశ్చన్, చాలా ఇంపార్టెంట్ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. తండ్రి ఏమో ముగ్గురు ఉన్నారు, లౌకిక్ అలౌకిక్ పారలౌకిక్. తల్లి ఎంతమంది ఉన్నారు తెలిసిన? వాస్తవంగా ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ ఏమంటే 10 తల్లి ఉన్నారు. ఈ 10 తల్లి గురించి కాబట్టి రాసుకోండి, నో ప్రాబ్లం. నంబర్ 1 పరమాత్మ. శివబాబా రాసుకోకూడదు. శివబాబా అంటే తండ్రి, బాబా అంటే తండ్రి. పరమాత్మ ఫస్ట్. సెకండ్ పరంధామ్. మూడవది వచ్చి ధరతిమా. ధరతిమా అంటే భూమాత. నాలుగవది వచ్చి ఏమంటే భారత్మ. భారత్మ తల్లి కదా, సత్యం ఇక్కడే వచ్చి జన్మ తీసుకుంటాం కదా, భారత్. ఐదవది వచ్చి మన లౌకిక్ తల్లి. ఈ 5 వచ్చి అందరూ కామన్, హిందూ ముస్లిం క్రిస్టియన్ ఎవరన్నా కానీ అందరూ కామన్ వచ్చి ఏమంటే 5 తల్లి. నెక్స్ట్ ఇది శరీరంకు సంబంధించి. నెక్స్ట్ వచ్చి అలౌకిక తల్లి బ్రహ్మ, యజ్ఞమాత మమ్మ సరస్వతి. 6th వచ్చి బ్రహ్మ బాబా,
సెవెంత్ వచ్చి మమ్మ. ఎయిత్ తల్లి ఎవరు తెలిసిన చాలా ఇంపార్టెంట్ ఏమంటే దాది దీదించి ఇక్కడ సెంట్రికి నిమిత్త అక్కయ్య వీళ్ళందరూ ఎయిత్ తల్లి. వాళ్ళతో పాలన దొరుకుతుంది కదా, బ్రహ్మభోజనం కానీ చాయ్ కాఫీ అన్నీ ఇస్తారు కదా, ఇంకేమి. సో అక్కయ్యలకు తల్లిని ఎయిత్ తల్లి. నైన్త్ తల్లి ఎవరంటే గీతామాత. రోజు మురళి ద్వారా బాబా వచ్చి మనం పాలన ఇస్తున్నారు. 9th. 10th లాస్ట్ వచ్చి రామ అనేది లాస్ట్ తల్లి, 10 తల్లి. బాంబేలో ఒక అన్నయ్య ఒక ఇది మిస్ చేసేస్తున్నారు, ఇంకో తల్లి ఉంది చెప్పినారు. ఎవరు అంటే గంగా చెప్పినారు. ఇంకో మాత లేసి అన్నయ్య గంగా మాత లేదు, ఇంకో తల్లి కూడా మీరు మిస్ చేసినారు. ఎవరు? గోమాత అని చెప్తారు కదా. వాస్తవంగా మీరు ఎంత చెప్పినా ఈ 10 లోపలే వస్తుంది. గంగా అంటే జ్ఞాన గంగలు అక్కలందరూ దాది దీదించి నిమిత్త వాళ్ళందరూ గంగేనే, సపరేట్ ఏం లేదు. 8th తల్లికి గంగా పేరు పెట్టినారు అంతే. గోమాత అంటే మమ్మ, మన ఇచ్చ ఏమంతో అన్ని పూర్తి చేస్తారు కదా. మమ్మ ఒక ఇది అక్కడ లోకికి అట్లా పెట్టేస్తున్నారు, చూపిస్తున్నారు. సో టోటల్ 10 తల్లి. తల్లి ఏమో 3. తల్లి మాత్రం చూస్తే 10 తల్లి ఉంటుంది. అర్థమైంది కదా? ఓకే. ఈ 10 తల్లికి వచ్చి రిటర్న్ ఇవ్వాలి కదా, పాలన తీసుకుంటాం కదా. పాలన తీసుకుంటే దానికి రిటర్న్ ఇవ్వనా వద్దా? పాలనక రిటర్న్ ఏమి ఇవ్వాలి? ఇప్పుడు లౌకిక తల్లి ఉన్నారు కదా, ఒక తల్లికి మనం ఎట్లా రిటర్న్ ఇస్తాము? ఒకసారి ఈ క్వశ్చన్ బట్టీలు అడిగినాను. మీ లౌకిక తల్లి ఉన్నారు కదా, మీకు శరీరం ఇచ్చి పాలన చేసి ఇంత అన్ని చేసినారు కదా, ఆ తల్లికి మీరు రిటర్న్ ఏం చేస్తారు? రిటర్న్ అడిగితే ఒక అన్నయ్య చెప్పినారు, వాళ్ళకి ఏజ్ అయిన తర్వాత మంచి ఓల్డ్ ఏజ్ వచ్చి ఎక్కడ ఏసీ కానీ అన్ని ఫెసిలిటీతో అప్పుడు బాగా చూసుకుంటారు. ఎప్పుడు అది కూడా ఓల్డ్ ఏజ్ అయిన తర్వాత. అంటే 60, 70 అయితే కూడా తల్లి కొడుకు కానీ కూతురు కానీ అన్ని వంట చేసి పెట్టేది, కానీ వాళ్ళని ఇస్తున్నారు కదా. ఎప్పుడు ఏమి చేసే కయ్యలేదు, చేత కాలేదు, అప్పుడు బాగా చూసుకోవాలి. ఎప్పుడు వాళ్ళ చేతి అయ్యలేదో అప్పుడు చూసుకోవాలి. ఎప్పుడు వాళ్ళకి 80 years అయితే కూడా బెక్కాం చేసి బాబులై కంప్లీట్ చేసుకుని ఆ సంస్కారం ఉంది కదా, పాలనించే సంస్కారం చాలా పవర్ఫుల్. అది ఏజ్ మ్యాటర్ లేదు, ఎంత అవుతుందో అంత చేస్తూ ఉంటారు. ఇప్పుడు చెప్పండి, ఆ తల్లికి ఎట్లా మీరు రిటర్న్ చేస్తారు? పాలన తీసుకున్నాం కదా, రిటర్న్ ఇవ్వాలా వద్దా? ఖచ్చితంగా రిటర్న్ ఇవ్వాలి. లేదంటే కర్మలక్క చాలు ధర్మరాజు సెటిల్ చేయాలి. అంత ఈజీ లేదు, చేయాలి కదా సెటిల్మెంట్. ఒక మాట చెప్పినారు, నేను మాత్రం తల్లికి ఏం రిటర్న్ ఇచ్చే పని ఏం లేదు. ఎందుకు అని అడిగినాను. నేను పుట్టినప్పుడే నా తల్లి శరీరం వదిలేసినారు, ఎందుకు నేను రిటర్న్ ఇవ్వాలి ఇప్పుడు? ఆ మాట చెప్పేది, నేను ఎప్పుడు పుట్టినానో నాకు జన్మం ఇచ్చేసి తల్లి శరీరం వదిలేసినాను, మళ్ళీ నేను పాపం ఇట్లంతా బతికి వచ్చినాను, నేను ఎందుకు తల్లికి రిటర్న్ ఇవ్వాలి? అంటే అట్లీస్ట్ 8 months పాలించినారు కదా, లోపల గర్భంలో వచ్చి దానికి రిటర్న్ ఎట్లా ఇచ్చేది? ఏమో పుట్టినప్పుడు శరీరం వదిలేసినారు, ఓకే. అప్పుడు ఎవరు శరీరం ఇచ్చినారు కదా, పాలన దొరికింది కదా. ఇప్పుడు మీరు మీ తల్లి ఎవరన్నా ఉంటే ఓల్డ్ ఏజ్ అయిన తర్వాత
అన్నయ్యలు వదలండి, పాపం వాళ్ళు ఏం చేసే వేయలేదు. మనం చిన్నప్పుడు నుంచి స్నానం చేపిస్తారు, మేకప్ చేస్తారు, అన్ని తల్లి చేస్తారు. కానీ తల్లికి అన్నయ్యలు ఏం చేసే వేయలేదు ఏజ్ అయిన తర్వాత. కానీ అక్కలు చేయొచ్చు కదా. కానీ మీరు కూడా ట్రై చేసి తల్లికి వచ్చి మీకు ఒళ్ళు బాగలేదు కదా, నేను కొంచెం మసాజ్ చేస్తాను, అట్లా మీరు ఏమన్నా తల్లి వద్దమ్మా మీరు రెస్ట్ తీసుకుంటారు. అప్పుడు కూడా అలా చేసేలేదు. ఏమో ఉంటుంది, మందు తీసుకుంటాను, మాత్రలు తీసుకుంటాను అనేసి తల్లి వచ్చి కొడుకుతో కూతురుతో సేవ ఎవరు తీసుకుంటారు. దట్ ఈస్ ద గ్రేట్నెస్. మళ్ళీ ఎట్లా సెటిల్ చేయాలి, చాలా బ్యూటిఫుల్ చూడండి. ఈ కర్మ లెక్కాచారం అంతా అర్థం కాలేదంటే యోగం కుదురుదు. ఫస్ట్ ఇది అర్థం చేసుకోవాలి, యోగంతో ఎట్లా అది ఎంత సెటిల్ అవుతుంది. చాలా ఇంపార్టెంట్ పాయింట్స్. సో మీ తల్లికి వచ్చి మీరు ఏమైనా సేవ చేసి మొదలు పెట్టండి. కాఫీ చాయ్ కప్ వేసి ఇచ్చేది కానీ ఇది కానీ ఒళ్ళు బాగాలేదు మసాజ్ ఏమైనా మీరు ట్రై చేసి చూడండి. అక్కయ్యలు వాళ్ళు అక్సెప్ట్ చేసేలేదు. వద్దు రాజా, ఏ రాజు అని చెప్తారు, రాణి లేదు, రాణి కదా. కానీ అలా చేసేలేదు. ఆ సంస్కారం, తల్లి యొక్క సంస్కారం చాలా పవర్ఫుల్. చేస్తారు కదా. మళ్ళీ ఎట్లా రుణం చెప్తారు కదా, దానికి తెలుగులో అదే కదా. ఆ రుణం ఎట్లా మనం సెటిల్ చేయాలి తెలిసిన రిటర్న్ ఎట్లా ఇవ్వాలనేది చాలా ఇంపార్టెంట్. చాలా ఇంట్రెస్టింగ్ ఏమంటే, నాకు భోజనం ఎప్పుడు పెడతారు అక్కయ్య, సంగమం పెడతారు. సంగమయంలో వచ్చి ఒకటి ఇస్తే దానికి రిటర్న్ 100. ఒక్క టైం మార్నింగ్ నాకు బ్రేక్ఫాస్ట్ ఇస్తే అక్కడికి దోపరికి నుంచి 100 టైమ్స్ నేను భోజనం పెట్టాలి. ఇప్పుడు పెట్టేకి సాధ్యం లేదు, కానీ మళ్ళీ సైకిల్ తిరుగుతుంది కదా. దోపరం ఎప్పుడు మొదలు స్టార్ట్ అవుతుందో అప్పుడు ఖచ్చితంగా 100 టైమ్స్ నేను భోజనం పెట్టాలి, రిటర్న్ కదా. అందుకే బాబా నిమిత్త అక్కలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు సృష్టి మొత్తం దోరొట్టి దారొట్టి నేను ఇస్తాను గ్యారెంటీ. ఎందుకు బాబా ఇస్తున్నారంటే, ఇప్పుడు 100 మెంబర్స్ అట్లీస్ట్ 50 మెంబర్స్ ఇక్కడ ఉంటే 50 మెంబర్స్కి వచ్చి నిమిత్త అక్కడ ఇద్దరు వచ్చి మీకు బ్రహ్మ భోజనం కానీ పెడతారు కదా. దానికి రిటర్న్ దోపరి నుంచి ఒక్కొక్కరు వచ్చి నా ఇంట్లో వచ్చి మీ ఇంట్లో వచ్చి వాళ్ళు కూతురుగా కొడుకుగా పుట్టేస్తారు. మళ్ళీ పాలన ఇవ్వాలి, అక్కడ భోజనం పెట్టాలి మీరు. సో ఇది ఇంత చాలా బ్యూటిఫుల్ సెటిల్మెంట్. ఏమంటే ఈ పరివారం 21 జన్మ మాత్రం లేదు, 84 బర్త్ కంటిన్యూ అవుతుంది. ఎస్కేప్ అయ్యే సాధ్యమే లేదు. చాలా బ్యూటిఫుల్ సంబంధం. అందుకే బాబా సంబంధం అవినాశి. ఇప్పుడు బాగా అర్థం చేసుకోండి. ఆత్మ అవినాశి, పరమాత్మ అవినాశి. అవినాశి తెలుసు కదా, స్టార్టింగ్ లేదు, ఎండింగ్ లేదు, వినాశం అయ్యలేదు. ఆత్మ అవినాశి, పరమాత్మ అవినాశి, డ్రామా అవినాశి, ప్రకృతి అవినాశి, ద లాస్ట్ సంబంధం అవినాశి. ఎవరితో ఎస్కేప్ అయ్యేకి సాధ్యమే లేదు. సెటిల్మెంట్ చేయాలి, నో అదర్ వే. ఇప్పుడు ఒక తల్లికి ఎట్లా సెటిల్ చేయాలని ఇంతసేపు ఆలోచన చేసినారు లౌకిక తల్లికి. ఇంకా 10 తల్లి ఉన్నారు కదా, వాళ్ళకి ఎట్లా సెటిల్ చేయాలి? 9 తల్లి ఎట్లా సెటిల్ చేయాలి? ఇప్పుడు కొంచెం ఆలోచన చేసి, ఇప్పుడు యోగం చేస్తాము 10 నిమిషం ఆలోచన చేసి తర్వాత నాకు చెప్పండి ఎట్లా సెటిల్ చేయాలి. చాలా బ్యూటిఫుల్ పాయింట్స్. ఏమంటే ఈ సంగమ ఒక లెక్కాచారం మాత్రం అంత స్ట్రాంగ్. అది ఒకసారి తీసుకుంటే దానికి రిటర్న్ 100 టైమ్స్ ఇవ్వాలి కదా. అట్లనే మనకు కూడా ఒకటి ఏమైనా చేస్తే 100 టైమ్స్ మనకు కూడా రిటర్న్ వస్తుంది. ఒక అన్నయ్య చెప్పినారు చాలా బ్యూటిఫుల్ పాయింట్స్. ఒక ప్లేస్లో వచ్చి సేమ్ క్లాస్ చేసేప్పుడు ఒక అన్నయ్య వచ్చి, అన్నయ్య
అందుకే నేను ఒక పని చేస్తాను తెలిసిన ఏమన్నాయి గురువారం వచ్చేలేదు సంఖ్య. ఎందుకు? బోక్ తీసుకోవాలి కదా. బోక్ తీసుకుంటే యాక్చువల్గా 100 times రిటర్న్ ఇవ్వాలి కదా. వచ్చేలేదు పోవద్దు, ఎందుకు సెటిల్ చేయాలి? అందుకే గురువారం అంటే ఆబ్సెంట్. అక్కయ్య అడిగితే ఏమో పని ఉంది అక్కయ్య అది ఏమో చెప్పి మళ్ళీ రిటర్న్ ఇవ్వాలి కదా, ఎందుకు వద్దు. అందుకే నేను వచ్చేది. ఎంత బ్యూటిఫుల్ కదా, అర్థమైంది కదా. ఏమి సైలెంట్గా ఉంటారు, ఆలోచించేస్తారు. మనం కూడా గురువారం ఆప్షన్ అవుతాము. వాస్తవంగా ఏమంటే బాగా అర్థం చేసుకోవాలి. కర్మ లెక్కాచారం ఏంటంటే, రుణం ఎట్లా పని చేస్తుందంటే, ఆ అక్కయ్యకి ఏమి క్లాస్లో ఉండే అందరూ స్టూడెంట్స్ అందరికి నేను 100 times ఇచ్చేకి రెడీ. అక్కడికి మాత్రమే అందరికి నేను భోజనం వంట పెడతాను, దోకరికి ఇచ్చి అందరికి పెడతాను. అట్లా ఎవరు సంకల్పం చేస్తారో, అంత విశాల బుద్ధిగా హృదయం బాగుంటే అక్కడికి మాత్రమేమి అందరికి నేను వంట చేసి భోజనం పెడతాను అట్లా ఎవరు సంకల్పం చేస్తారు సంగమికుడు, వాళ్ళు దోకరి నుంచి జమీందారుగా పుడతారు. జమీందారుగా పుట్టి అందరికి భోజనం పెడతారు ఖచ్చితంగా. సో మన భాగ్యం శ్రేష్టం చేసుకోవాలంటే ఇక్కడ అందరికి ఇవ్వాలి కదా. సంఘం ఏమంటే దాత. ఇక్కడ ఎంతంత ఇన్వెస్ట్మెంట్ చేస్తామో అంత రిటర్న్ వస్తుంది. ఇక్కడ బాబా కోసం ఒక ఇల్లు మనం రెడీ చేస్తే 63 జన్మంలో ఒక్క ఇల్లు లేదు, మీకు 10 ఇల్లు దొరుకుతుంది. పెద్ద పెద్ద రాజా వాళ్ళంతా ఏమంటే గెస్ట్ హౌస్ సపరేట్గా ఉంటుంది. పిక్నిక్ వెళ్తే చెప్తారు కదా బాబా కూడా మురళీలో. లండన్ వెళ్తే లండన్లో కూడా మీకు పిక్నిక్ స్థానం కదా. సో ఈ కర్మ లెక్కాచారం మాత్రం చాలా బ్యూటిఫుల్.